సో దిస్ రియల్లీ హెల్ప్స్ గోయింగ్ ఫార్వర్డ్. టెనెంట్ కి చాలా మంది ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వాళ్ళది ట్యాక్స్ కట్టరు, ఏం చేయరు, వాళ్ళ పాన్ నంబర్ కూడా ఇవ్వరు టెనెంట్స్ కి. సో వాళ్ళు ఏంటి, టెనెంట్స్ ఏమో ఏం చేస్తారు, వాళ్ళు పాన్ నంబర్ కూడా ఇవ్వకపోతే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటానికి కూడా కుదరదు. వాళ్ళు ఏంటి, ట్యాక్స్ మినహా మాకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇవ్వరు. అండ్ సరే మాకు కావాలి అంటే కనుక వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంటికి ఒక 30,000 ఉంది అనుకోండి, ట్యాక్స్ కట్టాలి అంటే వాళ్ళు 45 అలా చెప్పేస్తా ఉంటారు. సో ఖచ్చితంగా ఇక టెనెంట్స్ ఇల్లు ఏం మారుతాము, లేకపోతే ఆఫీస్ ఇల్లు బాగుంది, వాళ్ళకి కంఫర్ట్ గా ఉంది అంటే కనుక ఇట్లా చాలా మంది ఇండియాలో మెజారిటీ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ నాట్ గివింగ్ దేర్ పాన్ నంబర్స్ అండ్ రెంట్ అగ్రిమెంటల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం లేదు క్లెయిమ్ చేసుకుంటానికి టెనెంట్స్. సో ఈ రూల్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇట్లా మనీ వస్తాయో అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఉంటుందా, ఎన్ని రూమ్స్, ఎన్ని ఇల్లు అనేది ఉంటుంది కదా, వాళ్ళకి మిగతా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఇల్లు ఖాళీగానే ఉన్నాయా, ఖాళీగా లేకపోతే ఆల్రెడీ రెంటల్ ఉంటే కనుక మరి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా, ఆ చెకప్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. కపుల్ ఆఫ్ ఇయర్స్ స్లోలీ దిస్ ప్రాసెస్ విల్ బ్రింగ్ ఎవ్రీ ల్యాండ్ లార్డ్ ఇంటూ దిస్ రాడార్ సిస్టమ్ అనమాట. వాళ్ళు ఎగ్గొడతా ఉంటారు కదా చాలా మంది అద్దెలు, ఎవరైతే కడుతున్నా కానీ టీడీఎస్ కట్టకుండా, సో వాళ్ళందరినీ రాడార్ లో తీసుకొస్తే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్.